దాని తల్లి అడుస్తుంటే వదిలేదాని అరుస్తున్నాడు భయ్యుడు. గైస్ పొద్దున్న తోట అక్కడ కట్టుకొచ్చిండు మా అన్నాడైతే మంచిగా ఉయ్యాల కూడా సెటప్ చేసిండు ఈడ. ఇందాక బండి రాగానే నెమ్మలి ఉరికిపోయింది, వీడియోలో చూపిద్దామంట మీకు. అక్కడెక్కడ ఉంది సౌండ్ చేస్తుంది. కాకపోతే గైస్ మామూలుగా అయితే ఇక్కడే ఎక్కడ ఉండాలి, నెమలి అయితే కనిపించలే మనకి ఈరోజు అదృష్టం లేదేమో. ఇవన్నీ మామిడి తోటలు, కొన్ని సపోటా తోటలు కూడా ఉన్నాయి దీంట్లో. రేపు ఏమన్నా వచ్చినప్పుడు కనిపిస్తే చూపిస్తాం. చెట్టు తాటికాయలు అయితే తీసుకొచ్చిండు మా తమ్ముడు, మా నాన్న మొలిచిస్తుంది. మా సాంబా అయితే చెట్టు ఎక్కిడు. ఇప్పుడు చెట్టు ఉనగాల సురేంద్ర మీదనే కాయలు పడతాయి కింద. పర్లేదు ఒకటి మేకల సంతకు వచ్చినాం, చూపిస్తాం. మా అన్న ఆటలు పెడుతుండు, మా అన్న చిన్న పెట్టిండు, ఈసారి మా అన్న పెడుతుండు, చూపిస్తా. ఓకే మాట్లాడుతుండు కదా, ఈ అన్ననే పెట్టేది. అన్నీ మేక పిల్లలు ఉన్నాయి, ఉన్నాయి పెద్దవి కూడా. ఆడేడో ఉన్నాయి వెనకాలకి. ఒక మేక పిల్లని అయితే ఎత్తుకుండు, ఆడుకుంటుంది దాంతో. అమ్మరా సాంబా దాని తల్లి అడుస్తుంటే వదిలేదాని అరుస్తున్నాడు భయ్యుడు. మా అన్న అయితే బోనం ఎత్తుకోండు, ఇంకా చిన్న అన్న కోడి నాటుకోండు. ఇదే మేకపోతే పెద్దదే, 30 కిలోలు 35 కిలోస్ ఉంటుంది. ఇలా అంతా ప్రదక్షిణ చేస్తారు. సాంబా కూడా పోతుంది మధ్యలో. మా అన్న అయితే కోడి పట్టుకుండు, ఇది మేక పెద్దదే. సురేంద్ర భాయ్ పట్టుకోండు. ఐసీ సెకండ్ది ఊర్లో పెద్ద మాకు అయితే పోతున్నాడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. బాయ్ చెప్పరా. దింపనీకైతే వచ్చిన, వాళ్ళ మామ వచ్చి ఎక్కించుకోతాడంట. Several days later. ఫైనల్లీ బాయ్ వచ్చిండు. ఎన్ని రోజుల తర్వాత దర్శనం ఇచ్చిండు తెలుసా? 1 వీక్ తర్వాత. వర్క్ ఉందంటే వచ్చిన, లేకపోతే రాకపోతుండే. చూసినా రాడంట. ఇంకా వదిలేస్తాం వారమ్మ మమ్మల్ని. వదిలేయడం కాదు, తిండి ఉంది. ఇంకా ఫైనల్గా ఊరి నుంచి వచ్చిండు, మళ్ళీ వీడియోలో కనిపిస్తాడు అన్న. ఇంకా అందరితో ఉంటాడు. నేను బర్త్డే ఒకటి మిస్ అయింది. ఓకే బాయ్.